ఎన్నికల సీజన్ రాగానే అనేక మీడియా సంస్థలు, ప్రైవేట్ సర్వే సంస్థలు కొన్ని నివేదిక ప్రకటించడం అందరికీ తెలిసిందే. వీటిని చదివిన వారు తమకు తెలిసిన పరిస్థితుల్లో సరిపోల్చుకోవడమే ఉత్తమం. ఇప్పటికే విడుదలైన అనేక సర్వేలు మరోసారి జగన్ ప్రభుత్వం వస్తుందని తెలిపాయి. మరికొన్ని టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఒక ఫేక్ సర్వే కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కానీ ఇది తమది కాదని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పష్టం చేసింది. తాజాగా రేస్ అనే సంస్థ ఒక సర్వే నివేదికను విడుదల చేసింది. ఉమ్మడి సిక్కోలు జిల్లాకు సంబంధించి ఇది అంచనాలకు దరిదాపుగానే ఉంది. ఏప్రిల్ 16 వరకు చేసిన సర్వే ఫలితాలను రిస్పోల్ సర్వే సంస్థ ప్రకటించింది. గత జనవరి 7, మార్చి 22, ఏప్రిల్ 16 తేదీల్లో 3 దఫాలుగా సర్వే చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం 8 సీట్లు వైసీపీకి, 2 సీట్లు టీడీపీకి వస్తాయి. 3 దఫాల సర్వేలో మార్పులను కూడా నివేదికలో వివరించారు. జనవరి 7వ తేదీ వరకు ఇచ్చాపురంలో టీడీపీకి అనుకూలంగా వాతావరణం ఉంది. తర్వాత జరిగిన 2 దఫాల సర్వేల్లో వైసీపీకి అనుకూలంగా పరిస్థితులున్నాయి. శ్రీకాకుళం, పలాస, రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో వరుసగా 3 దఫాల్లోనూ వైసీపీ వైపే మొగ్గు కనిపించింది. టెక్కలి, ఆముదాల వలస టీడీపీకి వరుసగా 3 దఫాల్లోనూ మొగ్గుంది. చాలా మంది అంచనాలకు భిన్నంగా నర్సన్నపేటలో జరిగిన 3 దఫాల సర్వేల్లోనూ వైసీపీకి ఫలితం అనుకూలంగా ఉంది.